రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్. నీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది. గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేసింది, దోచేశారు. వాళ్ళు వేల కోట్లు తినేసేసి ఇవాళ ఆ డబ్బులు ఇక్కడ పంచాలని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ పప్పులు ఇక్కడ ఉడకం. ఇవాళ నవీన్ యాదవ్ అనే కుర్రాడు చక్కటి యువకుడు, విద్యావంతుడు, రాజకీయం చక్కగా అవగాహన పడుతున్న వ్యక్తి, ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేయాలనే మనస్తత్వం కలిగిన వ్యక్తి. అతను ఇప్పుడు 2-3 సార్లు ఎలక్షన్లో కంటెస్ట్ చేసి ఓడిపోయినా కూడా ఎక్కడ కూడా నేను ఓడిపోయాననే భావన లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం తన అవసరమైతే తన సొంత డబ్బు కూడా ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ప్లస్ ఇక్కడగా లోకల్ వ్యక్తి, అందరిలో కలిసిమెలిసి తిరిగిన వ్యక్తి, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డడు. అతను ఒక బీసీ బిడ్డడిని ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. ఈ ప్రచారంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మా ఆడబిడ్డలు మేమంతా తిరుగుతున్నప్పుడు మాకు చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది. ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని, మరీ ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇవాళ అక్కడ మన 4th సిటీ రెడీ అవుతుంది. కొంత 4th సిటీ రెడీ అయితే సిటీ మీద ఉన్న ట్రాఫిక్ ఇంపాక్ట్ కూడా తగ్గించాలని చెప్పి చూస్తూ ఉన్నాం. ట్రాఫిక్ డైవర్ట్ కావాలా, RRR కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ వచ్చేట్టు కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మేము వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలే. బట్ ఇంకోటి, మేము ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చిన 6 హామీలు ఏవైతే ఉన్నాయో 6 హామీలు కూడా మేము అమలు చేస్తూ ఉన్నాం. ఇది 1 ఇంకా చేయాల్సి ఉన్నాం. తప్పకుండా ప్రజల్లో అన్నీ మేము ఏదైతే ఉచిత బస్సు అని చెప్పి ఇట్లా గృహలక్ష్మి, గృహజ్యోతి ఈ పథకాలన్నీ కూడా ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాం. మరి వాళ్ళు గత 10 ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు కూడా వాళ్ళు ఇవ్వలే. మరి మేము దగ్గర ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే మేము వచ్చినాక ఈ గడిచిన 2 ఏళ్లలో దగ్గర 40,000 పైచులకు రేషన్ కార్డులు ఇచ్చాం. మరీ ముఖ్యంగా మా పేదింటి ఆడపడుచులు కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడ మనసు పడ్డారంటే, ఏదైతే మేము సన్నబియ్యం ఇస్తున్నామో మరి ప్రతి ఇంటికి కూడా వాళ్ళ సన్నబియ్యం గత ప్రభుత్వాలు చేసినవన్నీ కూడా మోసం దగా చేసి ఆ బియ్యాన్ని వాళ్ళు తినుకోకుండా పురుగులు బియ్యం, ఆ బియ్యం కిలో రూపాయికి 10 రూపాయలకి అమ్ముకునే పరిస్థితి ఉండే. ఇవాళ అలా కాకుండా మేము ఏదైతే ప్రతి ఇంటికి కూడా ప్రతి మనిషికి 6 కేజీలు సన్నబియ్యం ఇస్తున్నామో వాళ్ళు మనస్ఫూర్తిగా ఆ బియ్యాన్ని వాళ్ళు, ఆ తిండిని వాళ్ళు ఆస్వాదిస్తూ ఉన్నారు. అది మాకు పెద్ద ఎసెట్గా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఏ విషయం చూసుకున్నా కూడా మరి వాళ్ళ మాకు కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి వచ్చిన అంశాలు. కాబట్టి ప్రభుత్వం మాది ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా ఈ జూబ్లీహిల్స్ ఎలాగని బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పి మన మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ కంటోన్మెంట్లో కూడా మా అభ్యర్థి శ్రీ గణేష్ బ్రహ్మాండంగా గెలవడం జరిగింది. మరి అక్కడ కూడా బ్రహ్మాండమైన ఒక 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి అంటే ఏంటో అనేది అక్కడ చూపించాం. అలాగే రేపు కూడా ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచినాక, నవీన్ యాదవ్ కూడా కుర్రాడు బ్రహ్మాండంగా చేయాలని మనస్తత్వం ఉన్నాడు. కాబట్టి మంచిగా నిధులు ఇచ్చి మరి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని తీర్చిదిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, జూబ్లీహిల్స్ అంటే దేశంలో, రాష్ట్రంలో అందరూ కూడా ఏదో ధనిక నియోజకవర్గం అనే ఒక అపోహ ఉంది. కాదు, ఇది అబద్ధం. ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా 80-85% పేద ప్రజలే ఉన్నారు. ఇక్కడ ఎక్కువ చూస్తున్నాం బస్తీలు, స్లమ్స్. ముఖ్యంగా మా ముస్లిం సోదరులు కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే మరి డబుల్ బెడ్రూమ్లని అదని ఇదని వాళ్ళు మోసం చేశారే కానీ ఎక్కడా కూడా ఏమి చేసిన దాఖలాలు కనపడలేదు. వాళ్ళ అభివృద్ధి కూడా ఏమాత్రం కనబడతలేదు. రోడ్లన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఇప్పుడు మేము ఈ గత 3-4 నెలల నుంచి కూడా దగ్గర 200-300 కోట్లు ఇక్కడికి వెచ్చించి ఈ అభివృద్ధి కూడా కార్యక్రమాలు చేయడం తీసుకున్నాం. కాబట్టి రాబోయే మరి 3 ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ అయితేనే అభివృద్ధి చేయగలరు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితేనే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారు. కాబట్టి ఒక బ్రహ్మాండమైన ఒక బ్రహ్మాండమైన మెజార్టీతో మేము ఇక్కడ గెలవబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.